చేస్తాన గాడిదేవుడు ఇది రాసిన గాడిదేవుడు ఇలా 2 ఏళ్ళు అయిపోయింది ఇప్పటిదాకా బీసీ సప్లాన్ ఎందుకు లేదు? ఎంత దుర్మార్గం అంటే దాదాపు 26 అంశాలు బీసీలకు అమలు చేస్తామని దొంగ వాగ్దానాలు ఇచ్చిన దొంగ రేవంత్ రెడ్డి ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయకుండా మీదికెళ్ళి హామీ ఇయ్యనటువంటి బీసీల హత్యలు అమలు చేస్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. అందుకోసమే నేను చెప్తా ఉన్నా, నీతోటి ఏమీ కాదు, నువ్వు ఒక పరమ దద్దమ్మ ముఖ్యమంత్రివి, పరమ చెత్త ముఖ్యమంత్రివి, అసలు పనికిరాని ముఖ్యమంత్రివి. నీకు ప్రజలంటే విలువ లేదు, ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. నీకు తెలిసిందల్లా బ్లాక్ మెయిలింగ్, నీకు తెలిసిందల్లా బెదిరింపులు, నీకు తెలిసిందల్లా చీకట్లో గొంగడి కట్టుకొని పోయి దొంగతనంగా అధికారాన్ని ఎట్లా తెచ్చుకోవాలో తెలుసు తప్ప ఇంకోటి తెలియదు. నా జాతరకు ఇచ్చిన హామీ ఎటుపోయింది? రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం, నీ ముఖం చూసి ఎవడేలే రేవంత్ రెడ్డి ఓటు? నువ్వు అందగాని సందగాని వారు ఎవరేలే, నీ కాటిక పొట్టు బాగా పెట్టుకున్నవారు ఎవరేలే నీ కోటు. రాహుల్ గాంధీ మాట ఇచ్చిందని ఓటేసినాం తెలంగాణ జనం. రాహుల్ గాంధీ గారు జితిన ఇస్సేదారి ఉత్తరే బాగేదారి అంటే ఓటేసినాం. రాహుల్ గాంధీ గారు కులగణన చేస్తామంటే ఓటేసినాం. రాహుల్ గాంధీ గారు 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతి ఏడాది బీసీలకు పెడతామంటే వేసినాం. నీ ముఖం చూసి ఎవడేసిండా? నీ ముఖం చూసి ఎవడేసిండా? నీ ముఖం చూసి ఆయన ఏమంటాడు? మొన్న మున్సిపల్ ఎన్నికలలో నీ ముఖం చూస్తే గ్రాడ్యుయేట్లకు పండబెట్టి తొక్కిరు కదా. నేను నీ ముఖం చూస్తేనే కదా 8 ఎంపీలు ఓడగొట్టిరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి. బుద్ధి తెచ్చుకొని బీసీలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు, లేకపోతే గెట్అవుట్, లేకపోతే గడ్డ దిగో. దిగవా దిగో, మేము ఉన్నాం దిగో. చాలా మంది బీసీలలో కరువు ఉన్నాడు ఎవడన్నా? ఇదొక ఘటన. ఖమ్మంలో భూదాన్ భూముల మీద ఈ రాష్ట్ర పెద్దల దొంగల కన్నుబడి అక్కడ 31 ఎకరాల భూమిని కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. 1950 భూదాన్ భూమి యాక్ట్ లో సెక్షన్ 14 ఏం రాసింది ఎరికేనా? భూదాన్ భూములకు ప్రభుత్వానికి సంబంధం లేదని రాసింది అందులో. మరి సంబంధం లేని భూములలోకి నువ్వెట్లా పెడుతున్నావు రా భయ్? నువ్వెట్లా పెడతావు? ఆ పేద ప్రజల దగ్గర నుంచి ఎట్లా గుంజుకుంటావు? ఇది ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఆ 1000 కోట్ల విలువైన భూములను కొల్లగొట్టే ప్రయత్నంలో ఉన్నారు అక్కడ. ఇంకా ఇదే కాదు, అనేక దుర్ఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఎక్కడి దాకైనా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వస్తుంది, ఈ ప్రజలకు అండగా నిలబడుతుంది, ఈ ప్రజల పక్షాన కొట్లాడడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇంకొక కీలకమైనటువంటి విషయం చెప్పాలి మీకు. మనము ఇప్పటిదాకా ఈడు బాగాలేడంటే వాని కోట్లేసుడు, వాడు బాగాలేదంటే వీని కోట్లేసుడు కదా. ఇప్పుడు మనకంటూ, మన బీసీలకంటూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది. ఈ పార్టీ మన ప్రజల పార్టీ, ముఖ్యంగా మన బీసీల ఆకాంక్షలు నెరవేర్చేటువంటి పార్టీ మన దగ్గర ఉంది. ఇలా మనం ఎవరికి భయపడాల్సిన పని లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారాన్ని అందుకోబోతా ఉంది బీసీ సమాజం. అతి త్వరలోనే మీరు రాసి పెట్టుకోండి, ఇదే జరుగుతుంది. తెలంగాణ తరహా ఉద్యమం అతి త్వరలో తెలంగాణలో ప్రారంభం కాబోతా ఉంది. ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపునిస్తూనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణనకు సంబంధించినటువంటి డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ను బయట పెట్టాలని ఈ ధర్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది. కులగణన రిపోర్టు బయటపెట్టమని చెప్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది రాబాయి? మా బీసీలు ఎంత, మా గొల్లలు ఎంతమంది ఉన్నారు, మా ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, లెక్క చెప్పురా బాబంటే ఆ లెక్కలు చెప్పకుండా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. తెలంగాణలో పందులు 138,000 ఉన్నాయి, గాడిదలు 2,000 ఉన్నాయని చెప్తా ఉన్నాడు. సిగ్గులేని ముఖ్యమంత్రి నువ్వు. ఆ కేటగిరా మనుషుల లెక్క చెప్పమంటే పందుల లెక్క చెప్తా ఉంది ప్రభుత్వం. అందుకోసమే తల్లి, వీళ్లతో ఏది కాదు, ఈ దుర్మార్గులతో అయ్యేది లేదు, పోయేది లేదు. వీళ్లకు తెలివి కూడా లేదు. ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఏదో తెలివి ఉంది అనుకున్నా కానీ తెలివి లేదు. అంత
అంతా బ్లాక్ మెయిలింగ్, ఆ తర్వాత చీటింగ్ తెలియదు తప్ప పెద్ద తెలివి ఏం లేదు. దమ్ముంటే రమ్మన్, మా మురళీ మనోహర్ సార్తోనో, మా సమ్మయ్య గారితోనో, లేకపోతే మా గుజ్జకృష్ణ గారితోనో, మా సత్యానతోనో ఇందిరా పార్క్ కాడ కూర్చొని డిబేట్ చేయవా? నువ్వు మొగోని అయితే నువ్వు చేయవా? చూద్దాం ఏ సబ్జెక్ట్ మీద వచ్చాయి. ఎలా నీ దందాలు, నీ మోసపూరిత వాగ్దానాలు, నీ కుట్రలు కుతంత్రాలు అన్ని గుర్తిస్తూనే ఉన్నాం. ఎస్సీ ఎస్టీ చట్టం వచ్చే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆ తరహా చట్టం బీసీలకు రావాల్సిందే. రెండోది, ఆ పిఎంఆర్ వాళ్ళు ఎడిపోయినా రమ్మన్ రమ్మనవా వాళ్ళని రమ్మన్ పిఎంఆర్ వాళ్ళని రమ్మన్. ఇంకా గీల గోసినూరి, ఈ పిఎంఆర్ వాళ్ళ గోసినూరి నేను చెప్తా, వాళ్ళు రాని వచ్చినాక మాట్లాడతా. సోదరులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అధికారంలోకి వస్తే తప్ప బతుకుదేరు లేదు. గుర్తుపెట్టుకోరు, బీసీలు అధికారంలోకి వస్తే తప్ప బతుకుదేరు లేదు. ఎంతటి దుర్మార్గం అంటే బీసీల శానిటరీ ప్యాడ్ల పైసలు తిన్నారా దొంగలంతా కలిసి 44 కోట్లు తిన్నారు. శానిటరీ ప్యాడ్ల డబ్బులు తిన్నారా? ఆడబిడ్డల బాత్రూంల డబ్బులు తిని బతుకుతా ఉన్నారా ఈ దొంగలు? అందుకోసమే వీళ్ళందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి ముందుకు తీసుకుపోయి బీసీల అధికారాన్ని, బీసీలకు సంబంధించినటువంటి అధికారాన్ని బీసీలకు అప్పచెప్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇగో గీ తమ్ముళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళు కరెంటు మీటర్ల కాడ బిల్లులు తీసుకోవాలి. వీళ్ళంతా కరెంటు బిల్లులు తీసుకోవాలి. వీళ్ళంతా అన్న వాళ్ళకి ఛాన్స్ వాళ్ళంటమ్మా రాని వాళ్ళని ఇక్కడ రమ్మని. కరెంటు మీటర్ల కాడ బిల్లులు తీసేటువంటి బిడ్డలు, కరోనా వచ్చినా, రోగం వచ్చినా, నొప్పి వచ్చినా, ఇంట్లో అవ్వకు బాగలేకపోయినా, ఏ ఎండ కొట్టినా వాన కొట్టినా పోయి కరెంటు బిల్లుల లెక్కలు తీస్తారు వీళ్ళంతా. నా పక్క గాలు కట్టరారి కొంతమంది, హలో అట్రారి అడుగురి, ఇక్కడ వీళ్ళ లెక్కలు తీసేటువంటి బిడ్డలు ఒక్క మీటర్ రీడింగ్ తీస్తే వీళ్ళకి 7 రూపాయలు 10 పైసలు ఒక్క మీటర్ పైసలు తీస్తే, మీటర్ కు రీడింగ్ తీస్తే 7 రూపాయల 10 పైసలు. ఆ 7 రూపాయల 10 పైసలల్లా వీళ్ళకి వస్తున్నాయి అనుకుంటారా? లేదు, మధ్యలో ఇంకో దళారున్నాడు. మధ్యలో దళారుండి వాడు సగం కూర్చొని ఏసీలో కూర్చొని వాడు సగం తింటాడు, ఈ పిల్లలకు సగం ఇస్తాడు. ఈ సగం పైసలు తీసుకుపోయి వీళ్ళ కడుపులు మాడుతుంటే రమ్మన్ వీళ్ళ కడుపు నిండుతలేదు. రెండోది ఏంటంటే వీళ్ళకు 30 రోజుల పని కాదు, మళ్ళా ఎంపీడీసీఎల్లో వాళ్ళకు అదనంగా పనిచ్చి 30 రోజుల పని వాళ్ళకు కల్పిస్తా ఉంటే ఈ ఎస్పీడీసీఎల్లో మాత్రం వీళ్ళకు అలాంటి లేకుండా అన్యాయం చేస్తా ఉంది ప్రభుత్వం.